ఆవాలు మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మీరు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను. సరిపడా కారం వేసేయాలి. కట్టే లేదా కారం మాడిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కారం వేసాక స్టవ్ కట్టేయాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం చింతపండు, కొంచెం పసుపు. పాలకూర తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి, చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఇందులో చింతపండు వేయడానికి ఇష్టపడకపోతే టమాటా కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇలాగా మొత్తము వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి, పైన ఆయిల్ తేలుతుంది కదా. ఈ టైంలో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించిందండి, ఇంకొంచెం పులుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి, కొంచెం ఇందాక తయారు చేసుకున్న ఆవాలు మెంతులు పొడి. కొన్ని మనకి ఏంటి అంటే ఇవి టెస్ట్ చేయొచ్చా లేదా, పాలకూర పచ్చడి ఏంటి, ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయండి. అంటే పాలకూర అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో ఇలాగా చిన్న గిన్నెలో ఇలాగ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మేము చెప్పింది అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది అవ్వచ్చు. సో ఇలాగ కొంచెం శాంపిల్ చెక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇలాగా వేసుకున్నప్పుడు మీరు టేస్ట్ చేసినప్పుడు మీరు రెగ్యులర్గా చేసేటటువంటిది లేదా మీ ఇంట్లో వాళ్ళు తినేటటువంటి టేస్ట్కి బాగుంటుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మరి ఆ పాలకూర ఉడకబెట్టింది ఏం చేయాలి అంటే, ఒకవేళ కానీ మీ టేస్ట్కి సూట్ అవ్వకపోతే దాంట్లో పప్పు కలుపుకుంటే పాలకూర పప్పు అయిపోతుంది అనమాట. సో ఇలాగా అంటే ఏదైనా సరే ఇలా కొంచెం టెస్ట్ చేసుకుంటే మీకు సూట్ అవుతుందో లేదో చూసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెసిపీ అండి, ట్రై ఇట్. ఇక్కడ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఈ స్టేజ్కి వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అనమాట అండి. కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు వేసి ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని అందులో కలిపేసుకోవాలి.